నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద చిరుత మేకలను చంపించిందన్న వార్తలు పూర్తి అవాస్తవం. సీఎం వినూత్న కార్యక్రమానికి చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వంద సీట్లతో కేసీఆర్ అధికారంలోకి వస్తారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఒక లీకు వీరుడు. చీకట్లో కూర్చొని దొంగలాగా చిట్చాట్లు అంటూ నా మీద ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, నీ కిందే మొత్తం పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఈ 20 నెలల్లో లీకులు చిట్చాట్లు తప్ప ఈ రాష్ట్రానికి నువ్వు పీకిందేందని అడిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు, గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు. నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం 1000 మంది పోలీసులు ఉన్నారు. మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో అదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకిందేంది, నువ్వు చేసిందేంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం. ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసు, లేదా ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు. వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? తన సీటుకు ఎవరు ఎసరు పెడతారోనన్న అనుమానంతో మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ ను సూటిగా అడుగుతున్న బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను నువ్వు ట్యాప్ చేయట్లేదా? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ అవుతుండటం వాస్తవం కాదా? ట్యాప్ చేయట్లేదని నీ మనవడిపై ఒట్టేసి చెప్తావా? లై డిటెక్టర్ టెస్ట్ కు వస్తావా అని సవాల్ విసిరారు. దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి, నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయి కుంభకోణమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎకానమిక్ టెర్రరిస్టులను పీఎం మోదీ అంతం చేయాలి. ఏపీలో కీలక వ్యక్తి ప్రమేయం ఉన్న లిక్కర్ స్కామ్ పై ఈడీ విచారణ జరగాలి. వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటింది. ఈ స్కామ్ విలువ 3200 కోట్లు. ఇది 30,000 ప్రాణాలు బలిగొంది. చిన్న చిన్న కేసులకే స్పందించే ఈడీ దీనిపై విచారణ ఎప్పుడు చేపడుతుందని ప్రశ్నించారు. సెన్సేషనల్ కేసు అయిపోయింది, దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే, అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు
ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ. దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో, ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్కదేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను ఒక మాట చూసా మీడియాలో, ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి ఒక కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. వెంటనే ఈడీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లకు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3,200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగొన్నది ఈ ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారో, ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని, ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్ళే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం రేవంత్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. పిచ్చోడు అయి బట్టలు చించుకుని రోడ్లపై పరిగెత్తేలా ఉన్నాడు. ఆయనను డాక్టర్లకు చూపించాలని ఫ్యామిలీకి విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రేవంత్ ఏనాటికైనా కేసీఆర్ స్థాయి అందుకోలేరని, పంది ఎంత బలిసినా నంది కాలేదని వ్యాఖ్యానించారు. ఆయన చిట్చాట్ల పేరుతో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ను తాను కలవలేదని కేటీఆర్ తెలిపారు. లోకేష్ పక్క రాష్ట్రం మంత్రి, నాకు తమ్ముడు లాంటి వాడు, కలిస్తే తప్పేంటి? ఆయన్ను కలవాలనుకుంటే అర్ధరాత్రి ఎందుకు, పగలే కలుస్తా, డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ రేవంత్ నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. నా జీవితంలో సిగరెట్ కూడా తాగలేదు. ఏ టెస్ట్ చేయించుకోవడానికైనా సిద్ధం. ఎక్కడ ఏ చర్చకు రమ్మన్నా వస్తా అని పేర్కొన్నారు. ఏం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియకడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు, కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను ఏదో గుండానో, దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియకడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు తెలియకడుగుతా.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ 100 సీట్లతో అధికారంలోకి వస్తారని, ఈ విషయం రేవంత్ కు తెలుసని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో మాట్లాడుతూ 10 ఏళ్లు చూసి ప్రజలకు బోర్ కొట్టిందేమో, హామీలకు ఆకర్షితులై కాంగ్రెస్ ఓటేశారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది. 6 గ్యారెంటీలను బొందపెట్టింది. 3 ఏళ్లు అందరం ఎదురు చూడక తప్పదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తుందని విమర్శించారు. వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి, మేము తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా, తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా, సోనియమ్మ చెప్పింది, ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2,500 అంటే, ఈ భారీ ఈస్ట్ మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు. అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే వృద్ధులు వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే 2,000 ఏముంది, మేము 4,000 ఇస్తాం, ఇంట్లో ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తాం, అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు. అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాను, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో నోటికొచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్ కి ఓటేసినారు. అందులో మీ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఇక్కడున్న రాజకీయ సమీకరణలో భాగంగా కూడా కొంత ఆనాడు 2023లో మనకి నష్టం జరిగింది. కానీ ఒక రకంగా మంచిదే, ఇది మనకు జరిగింది మంచిదే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్తకో వింత పాతకో రోత అన్నట్టు 10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోరు కొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇది వాస్తవం. కానీ మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న పెద్దలు, చాలా ముందు చూపు గల పెద్ద మనిషి, దార్శనికుడు, గొప్పవాడు, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు, ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు. ఎందుకంటే మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. కానీ ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఎప్పుడైనా పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు అమ్మేసిన ఘటన కూకట్పల్లి శాంతినగర్ లో జరిగింది. బాధితురాలి వివరాల నిఖిత డెలివరీకి వెళ్లి వచ్చేసరికి భర్త శ్రవణ్ ఇల్లు అమ్మేశాడు. ప్రతి నెల ఇంటి అమ్మాయి కోసం భర్తకి నిఖిత డబ్బులు పంపాం. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వస్తే ఇల్లు అమ్మేశాడని ఇంట్లో ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. భర్తకి ఫోన్ చేస్తే స్పందించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. మాకు అక్టోబర్ 2020లో పెళ్ళయింది. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి ఇల్లు లాక్ చేసి ఉంది. నన్ను లోపలికి రానివ్వట్లేదు. చూసేసరికి వేరే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఎవరు మీరు అంటే నేను ఇల్లు కొన్నా అని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను. ఇల్లు ఈఎంఐ కూడా నేను ఇచ్చానండి. ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను.
అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మినాం మేము తీసుకున్నామని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండానైతే వాళ్ళు తీసుకోలేరు, కానీ తీసుకున్నారు. అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు. మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు, వైఫ్ కన్సెంట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు, డాక్యుమెంట్స్ చూపించట్లేదు, మేమే ఓనర్స్ అని అంటున్నారు. కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి, డోర్ కూడా తీయట్లేదు. చింత పిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలి. అవునండి, నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి. నాకు 5వ నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి. అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా, సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అవుతున్నాయి. మధ్యలో మాట్లాడారు కూడా. మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు, ఉండి మేము సార్ట్ అవుట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. చేసామండి, రెస్పాండ్ అవ్వట్లేదు. అంబర్పేట బతుకమ్మ కుంటలో హైడ్రా ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చెరువుల కబ్జాలపై ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారని, అతి తక్కువ సమయంలో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అది పెద్ద ఫంక్షన్గా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది అంటే హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే గనక ఆక్రమితమైన పార్కులు ఇట్లా మీరు చూస్తే గనక దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల్లో చరణించి కూడా విడిపించి అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అనమాట. అంటే 30 కోట్ల లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట. ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటిది. బట్ ఈ 6 చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని కూడా ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ పార్కులు తయారు చేసేయటం, ఇక్కడ వచ్చేటటువంటి ఈ పక్కన కాలనీస్లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని పార్క్ని, ప్లే ఏరియాస్ని అన్నీ వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో, ఈ బస్తీ వాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది. బాలాపూర్ పరిధి మల్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద చిరుత మేకలను చంపించిందన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఫారెస్ట్ అధికారులు, అడవి డిప్యూటీ రేంజ్ అధికారి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదని స్పష్టం చేశారు. కుక్కల గుంపు మేకలను చంపినట్లు అనిపిస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె రాజేందర్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంకార్ల అండి. ఈరోజు ఉదయం ఇక్కడ మన మల్లాపూర్ దగ్గరలో ఉన్నటువంటి 85 స్కూల్ దగ్గరలో దాదాపు ఒక 16 మేకల్ని చంపేసి ఉన్నాయని చెప్పి 85 స్కూల్ సమీపంలో చిరుతను అంటే ఆర్సీఐ లోపల నుంచి వచ్చి ఉండొచ్చు అని ఏదైతే ప్రచారం జరిగిందో దాని గురించి బాలాపూర్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఇక్కడికి వచ్చి మొత్తం ఏరియాను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 85 స్కూల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మేము పరిశీలించడం జరిగింది. కానీ అంటే వైల్డ్ యానిమల్స్ అయినటువంటి లెపర్డ్ కానీ ఇంకేదైనా వాటి ఫుటేజెస్ అయితే ఏం లేవండి ఇక్కడ. అదేవిధంగా అక్కడ మేకలు ఏవైతే చనిపోయి ఉన్నాయో అక్కడ కూడా పరిశీలించినట్లయితే ఏ క్యాటిల్ను కూడా అంటే చంపిన తర్వాత ఎత్తుకెళ్ళినట్టుగా ఆనవాళ్ళు లేవు. దాదాపు 16 మేకలు అంటే పెద్దవి ప్లస్ చిన్నవి అడల్ట్స్ని కూడా అంటే జస్ట్ గొంతు కోరికి చంపినట్టుగా ఉన్నాయి. మేబీ మేమైతే అవి కుక్కలు ఒక గ్రూప్గా చంపినట్టుగా మాత్రమే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏ విధంగా లెబర్డ్ కానీ ఇంకేదైనా వైల్డ్ యానిమల్ కానీ చంపినట్టుగా అయితే ఆనవాళ్ళు లభించలేదు. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ స్కూల్కి ఏదైతే పిల్లల్ని పంపిస్తున్న వాళ్ళు కావచ్చు, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఏ విధమైన దయచేసి ఫేక్ న్యూస్ ఏది కూడా ప్రచారం చేయకండి. ఏదైనా పక్కాగా ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ తరఫున సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి మేము ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఖచ్చితంగా చెప్తాం.
రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా? శవాల మీద పేలాలు ఏరుకునేటోడివా? రేవంత్ రెడ్డికి దమ్ముంటే మగాడిలా బయటకు వచ్చి మీడియా ముందు డ్రగ్స్ అని నా మీద ఆరోపణలు చేయి. చీకట్లో కూర్చొని దొంగలాగా చిట్చాట్లు అంటూ నా మీద ఆరోపణలు వేయడం కాదు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు. దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చేయి. కానీ కిట్టి పార్టీ అంటే లాగా మీడియానే మేనేజ్ చేసి బ్రతకకు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు. నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నాను, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు. దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి. దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగొరికి ఆళ్ళ చెవుగొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఒకసారి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ డ్రగ్స్ కేసు, మరోసారి కాళేశ్వరం లేదా కేసీఆర్, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప 20 నెలల్లో ఈ నికృష్ట ముఖ్యమంత్రి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని. గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్లైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి గాని, ఒక వర్గం గాని చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబనేళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. 3rd రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా, దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మల్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద చిరుత మేకలను చంపించిందన్న వార్తలు పూర్తి అవాస్తవం. సీఎం వినూత్న కార్యక్రమానికి చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వంద సీట్లతో కేసీఆర్ అధికారంలోకి వస్తారు కేటీఆర్. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.